2019లో బాలకోట్ స్ట్రైక్ జరిగింది. ఇప్పుడు 2025లో ఆపరేషన్ సింధూర్. ఇవి స్ట్రైక్సా లేకపోతే మెసేజ్ ఇవ్వడమా? మరి 6 years లో ఎంత మారింది? బాలకోట్లో చేసిన మిస్టేక్స్ ఇప్పుడు రిపీట్ అయ్యాయా, లేదా ఇప్పుడు ఇండియా గేమ్ ని కంప్లీట్లీ మార్చేసిందా? లెట్స్ డిగ్ డీప్ అండ్ కంపేర్ బాలకోట్ వర్సెస్ సింధూర్. 2019లో పుల్వామా అటాక్ జరిగింది. 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. దానికి రిప్లైగా ఇండియా బాలకోట్లో ఎయిర్ స్ట్రైక్ చేసింది, విచ్ ఇస్ అ వెరీ బ్రేవ్ డెసిషన్. మిరాజ్ 2000 జెట్స్ యూజ్ చేశారు. స్పైస్ 2000 బాంబ్స్ వేశారు. పాకిస్తానీస్ రిటాలియేట్ చేసి మన పైలట్ అభినందన్ ని క్యాప్చర్ చేశారు. MiG-21 డౌన్ అయింది. మీడియాలో చాలా కన్ఫ్యూజన్, ఎవిడెన్స్ లేదని బాగా క్రిటిసిజం కూడా వచ్చింది. స్ట్రైక్ మంచి ఐడియా, కానీ ఎగ్జిక్యూషన్ లో క్లారిటీ లేదు. ఇండియా మెసేజ్ ఇవ్వాలనుకున్న కమ్యూనికేషన్ లో గ్యాప్ ఉంది. 2025లో ఆపరేషన్ సింధూర్ సేమ్ స్టైల్ స్ట్రైక్ కాదు. ఇది చాలా అడ్వాన్స్డ్ గా ప్లాన్ చేశారు. రఫేల్ జెట్స్ ప్లస్ హెరాన్ డ్రోన్స్ ని యూజ్ చేశారు. సైమల్టేనియస్ స్ట్రైక్స్ బింబర్గలి, లీపా వ్యాలీ, నీలం సెక్టార్లో డ్రోన్ ఫుటేజ్ ప్లస్ శాటిలైట్ సపోర్ట్ వల్ల ఎగ్జాక్ట్ టార్గెట్ కన్ఫర్మేషన్, నో పైలట్ లాస్, నో ఎయిర్ క్రాఫ్ట్స్ డౌన్. పాక్ రిప్లై చేయలేకపోయింది. స్ట్రైక్ గురించి యుఎస్ ఫ్రాన్స్కి ఇన్ఫార్మ్ చేయబడింది. ఇది రివెంజ్ కాదు, స్ట్రాటజీతో కలిపి ప్లాన్ చేసిన వార్నింగ్. ఇండియా సిగ్నల్ ఇచ్చింది, డోంట్ పుష్ అస్. బాలకోట్లో మిస్ అయిన ప్రొఫెషనలిజం ఇక్కడ కనిపించింది. టెక్ వల్ల ఇండియా గేమ్ని కంప్లీట్లీ మార్చేసింది. హెరాన్ డ్రోన్స్లో రియల్ టైమ్ విజువల్స్, గగన్ శాటిలైట్ సిస్టమ్తో పర్ఫెక్ట్ ఎయిమ్, ఏఐ హెల్ప్తో టార్గెట్ లాక్, ఘటక్ స్టెల్త్ డ్రోన్స్ టెస్ట్ స్టేజ్లో యాక్షన్లో వాడుతున్నారు. ఇది మాన్యువల్ స్ట్రైక్ కాదు, ఇది నెట్వర్క్డ్, క్యాలిక్యులేటెడ్, ప్రెసిషన్ బేస్డ్ వార్ఫేర్. కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే, చాలా మారిన విషయాలున్నా కొన్ని మాత్రం అలానే ఉన్నాయి. పాకిస్తాన్ మళ్ళీ సీజ్ ఫైర్ బ్రేక్ చేసింది. కశ్మీర్లో సివిలియన్స్ సేఫ్గా లేరు, బంకస్లో దాక్కున్నారు. టెర్రరిస్ట్ క్యాంప్ లొకేషన్స్ మార్చడంతో అవి మళ్ళీ యాక్టివేట్ అవుతున్నాయి. లాంగ్ టర్మ్ పీస్ కి ప్లాన్ లేదు. సైకిల్ రిపీట్ అవ్వడం స్టార్ట్ అయింది. స్ట్రైక్ తర్వాత మళ్ళీ నార్మల్కి రావడం, దెన్ మళ్ళీ ప్రొవొకేషన్. బయట ప్రపంచం ఏమనుకుంటుంది అంటే, యుఎస్ ఇండియాని సపోర్ట్ చేస్తుంది, బట్ సైలెంట్గా ఉంది. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కేర్ఫుల్గా ఉంది. రష్యా న్యూట్రల్గా ఉంది. ఇండియా పాకిస్తాన్ టెన్షన్ వల్ల వెస్ట్ ఫోకస్ ఉక్రెయిన్ నుంచి తగ్గుతోంది. చైనా కామ్గా చూస్తోంది. ఇండియా పాకిస్తాన్ బిజీ ఉంటే చైనాకి ఈస్ట్ బార్డర్లో స్ట్రెస్ తగ్గుతుంది. మన వార్ని వరల్డ్లో అందరూ చూడడం, అనలైజ్ చేయడం స్టార్ట్ అయింది. సో ఫైనల్గా చెప్పాలంటే, బాలకోట్లో ఇండియా బోల్డ్ స్టెప్ తీసుకుంది, కానీ సింధూర్లో ఇండియా మెచ్యూర్ స్టెప్ తీసుకుంది. 2019లో రియాక్ట్ అయింది, 2025లో ప్రీ ప్లాన్తో యాక్ట్ చేసింది. టెక్నాలజీ, టైమింగ్, టార్గెట్స్ అన్ని కరెక్ట్, కానీ పీస్ కి బేస్ లేకపోతే స్ట్రైక్ తర్వాత కూడా సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. మీరు చెప్పండి, ఇండియా బోల్డ్ గా ఉండాలా లేదా డిప్లొమాటికల్లీ కామ్ గా ఉండాలా? కమెంట్స్ లో రాయండి. పాడెక్స్ కమ్యూనిటీలో మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఇంకా రా, రియల్, అన్అపాలజెటిక్ కన్వర్జేషన్స్ తో కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.